ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఇన్‌డిజైన్‌లో ఫ్రేమ్స్ గురించి, వాటి యొక్క ప్రత్యేకత గురించి మనం డిస్కషన్ అనేది చేస్తున్నాం. సో, కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎడోబ్ ఇన్‌డిజైన్ అని చెప్పి ఒక అప్లికేషన్‌ని మనం ఓపెన్ చేసుకోవాలి. అయితే ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ డాక్యుమెంట్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నేను A4 షీట్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఓరియంటేషన్ అనేది మార్చుకోవడం జరిగింది నాకు. ఓకే. సో ఓకే అని చెప్పడంతో నాకేమైందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఓరియంటేషన్ అనేది వచ్చింది. అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్‌డిజైన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ని ఇలాగా నేను డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్తే సో ఇక్కడ నాకేంటంటే డిపెండ్ ఆన్ ద లొకేషన్ బట్టి, డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి నాకు ఇమేజ్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమైందంటే మనం ఏ ఇమేజ్ ఇచ్చామో కూడా మనకి అక్కడ ఏం కనిపించట్లేదు. అయితే ఇక్కడ మనం సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే నాకేమవుతుందంటే కంట్రోల్ మైనస్లోకి వెళ్తే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ది సైజు మనకి బాగా పెద్దదైపోయింది. ఓకే. అయితే ఇప్పుడు మరి మనం ఏం చేస్తాం? ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్తే ఆబ్జెక్ట్ మెనూలో ఏంటంటే ఫిట్టింగ్స్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఫిట్ ఫ్రేమ్ ప్రపోర్షనేట్లీ అని మనకి ఉంది. ఎప్పుడైతే నేను అలా ఇచ్చానో ఆటోమేటిక్గా నాకేంటంటే ఫ్రేమ్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజు నాకు అక్కడ ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది. ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ అనేది నేను డ్రా చేసుకున్నాను. మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళాను, ఒక ప్లేస్ అనే ఆప్షన్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ని ఇందులోని ప్లేస్ చేస్తున్నాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆబ్జెక్ట్ మెనూలోకి వస్తున్నాను. ఇక్కడ నాకు ఫిట్టింగ్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫిట్ ఫ్రేమ్ టు కంటెంట్ అని ఇస్తే ఏమవుతుందంటే అసలు ఇమేజ్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజులోకి ఆటోమేటిక్గా ఫ్రేమ్ వెళ్ళిపోతుంది. ఓకే. నేను బ్యాక్ ఎందుకు వచ్చానంటే కంట్రోల్ జెడ్ చేస్తే నాకు ఇక్కడ వచ్చిందనమాట. అలాగే ఇక్కడ నాకేంటంటే ఫర్ సపోజ్ అలా కాకుండా నేను ఫిట్ కంటెంట్ ప్రపోర్షనేట్ అని చెప్తే నాకు ఇప్పుడు ఏమైంది, ఇది ఇమేజ్ ఎంత సైజ్ అయితే అంటే ఇది ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజ్ తగ్గింది, కానీ అవతల వైపు యువతల వైపు కూడా మనకి గ్యాప్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది.
సో ఇక్కడ మనకి మళ్ళీ మనం ఫిట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫిట్ కంటెంట్ టు ఫ్రేమ్ అంటే అప్పుడు ఏమైందంటే నాకు ఆటోమేటిక్గా ఫ్రేమ్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజు నాకు దాని తాలూకా డిజైన్ ఏదైతే ఉందో అది నాకు ఆటోమేటిక్గా నాకు స్ట్రెచ్ అయిపోయింది. సో ఈ ఆప్షన్స్ని మనం ఎందుకు డిస్కస్ చేసుకుందామంటే జనరల్గా మనం ఎప్పుడైనా మనం ఫ్రేమ్స్ అనే ఆప్షన్లోకి మనం వచ్చినప్పుడు వాటి తాలూకా యూజ్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఆ యొక్క కంటెంట్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్ ఆప్షన్స్ అంటే జనరల్గా మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫ్రేమ్ ఆప్షన్స్ అనేవి మనం తీసుకోవడానికి ఇక్కడ మనకి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక షేప్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకొని దీనికి ఏం చేస్తున్నానంటే నేను ఒక కలర్ అనేది నేను తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్లో ఇక్కడ నాకు కార్నర్ ఆప్షన్స్ అని మనకు ఉంటాయి. సో ఇక్కడ కార్నర్ ఆప్షన్స్లో ఏంటంటే మనకి కార్నర్లో మనకి ఏ టైప్ కార్నరింగ్ కావాలి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ ఆఫ్ కార్నర్ కావాలనుకోండి. సో ఆ టైప్ ఆఫ్ ద కార్నర్ మనం తీసుకొని ఇక్కడ మనకి ఎంత సైజ్ అది కావాలనుకుంటున్నామో మనం ఇక్కడ మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఫర్ సపోజ్ నాకు అన్ని సైడ్స్ కూడా కావాలనుకుంటే వీ కెన్ చేంజ్ ఆల్ సైడ్స్. ఓకే, ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా నాకు ఏంటంటే సేమ్ సైజ్ నాకు కావాలనుకుంటే ఇక్కడ నేను సేమ్ సైజుని 4 వేస్లోని కూడా నేను పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఆటోమేటిక్గా నేను ఎంత వాల్యూ అయితే ఇచ్చానో అంత వాల్యూ నాకు క్రియేట్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే డిజైన్స్ బట్టి నాకు ఎంత అవసరం అంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ కావాలనుకుంటున్నామో ఆ టైప్ను బట్టి కూడా ఇక్కడ నేను కార్నర్ ఆప్షన్స్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే జనరల్గా మనకి చెప్పాలంటే ఇన్డిజైన్లో ఆబ్జెక్ట్స్ అనేది మనం తీసుకుంటే ఏమవుతుందంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనకి ఇక్కడ దాని తాలూకా షేప్స్ అనేవి మనకి ఆధారపడి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ షేప్ని నేను ఇక్కడ ఏం చేశానంటే డ్రా చేసుకొని ఒక కలర్ ఇచ్చాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కన్వర్ట్ టు షేప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను రౌండెడ్ రెక్టాంగిల్ అని నేను ఇచ్చాను. సో అప్పుడు అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు అది రౌండెడ్ రెక్టాంగిల్ కింద నాకు క్రియేట్ అయిపోద్ది. అలాగే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక పాలిగాన్ షేప్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఈ షేప్కి ఒక కలర్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో దీన్ని నేను ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ కన్వర్ట్ షేప్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ బెవల్ రెక్టాంగులర్ షేప్ అని చెప్తే పాలిగాన్ కాస్త ఏమవుతుందంటే బెవల్ రెక్టాంగులర్ షేప్ అనేది నాకు అక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక
ఎలిప్టికల్ షేప్ అనేది నేను తీసుకొని దీనికి కూడా నేను ఒక ఆబ్జెక్ట్ని ఓకే చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి కన్వర్ట్ టు షేప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ ఇవ్వగానే ఏమవుతుందంటే అది రెక్టాంగులర్ షేప్లోకి ఆటోమేటిక్గా మనకి మారిపోతుంది అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాలిగాన్ తీసుకున్నాను. సో ఈ పాలిగాన్లో నేను ఒక షేప్ ఇచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి ఆబ్జెక్ట్లో కన్వర్ట్ టు షేప్ అని చెప్పేసి నేను ఇక్కడ ట్రయాంగిల్ అని చెప్పాను. సో ట్రయాంగిల్ అని చెప్తే ఆటోమేటిక్గా నాకు అది ట్రయాంగిల్ కింద ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ వేరే అదర్ కలర్ అనేది నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కన్వర్ట్ షేప్ అనేది నేను ఈసారి ఎలిప్స్ కింద ఇస్తున్నాను. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఎలిప్స్ కింద నాకు కన్వర్ట్ అయిపోతుంది. అలాగే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ నేను తీసుకొని ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దీనికి నేను కన్వర్ట్ ప్లేన్ అనగానే నాకేమవుతుందంటే డయాగ్నల్గా ఒక లైన్ కింద అంటే ఒక సెగ్మెంట్ కింద ఆటోమేటిక్గా మనం మార్చేస్తుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కన్వర్ట్ టు షేప్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఏం చేసామంటే ఆబ్జెక్ట్ మెనూలోని మనం తీసుకొని వాటిల్ని మనం ఎలాగా ఉపయోగించాలి అనే ఆప్షన్ మీద మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. అలాగే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు జనరేట్ క్యూఆర్ అని ఉంటుంది. సో ఒకవేళ మనం ఇక్కడ ఏం చేస్తామంటే నాకు డిపెండ్ ఆన్ అంటే టెక్స్ట్ మెసేజ్ అయితే టెక్స్ట్ మెసేజ్, బిజినెస్ కార్డ్ అయితే బిజినెస్ కార్డ్ అంటే డిపెండ్ ఆన్ ద బేస్ చేసుకొని సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ వెబ్ హైపర్ లింక్ అంటే వాళ్ళ వెబ్సైట్ తాలూకా లింక్ ఏమైనా మనకు కావాలనుకుంటే అక్కడ మనం తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్. సో ఫర్ సపోజ్ ఏదైనా ఒక టెక్స్ట్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇక్కడ నేను ఓకే అని చెప్పడంతో ఏమవుతుందంటే సో నాకు ఇక్కడ ఒక క్యూఆర్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోద్ది అనమాట. అంటే మనం ఈ రోజున చూస్తున్నాం కదా, జనరల్గా మనకి ఏంటంటే వాళ్ళు కోడింగ్ రాసుకుంటారు దానికి లింక్ కోసం. ఓకే, కానీ మనం వీఆర్ డిజైనర్స్ అంటే మనం ఏం చేస్తామంటే ఒక డిజైన్ చేసి మనం ఇవ్వాలి మన పని. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం డిజైనింగ్లో మనకి ఏంటైతే మనకి రిక్వైర్డ్ అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ మనం ఒక్కొక్క ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది మనం ఎలాగా ప్లేస్ చేసుకుంటాము. ఓకే, సో దాని మీద ఇక్కడ మనకు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఉంటుంది. ఇక లేఅవుట్ మెనూలోకి వచ్చేసరికి ఏంటంటే పేజెస్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక పేజెస్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ పేజ్ అని ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ ఒక కొత్త పేజ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఇన్సర్ట్ పేజ్ అన్నాను అనుకోండి. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఎన్ని పేజెస్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 పేజెస్ కావాలి అంటే ఇక్కడ ఆఫ్టర్ కావాలా బిఫోర్ కావాలా ఎలా కావాలి అనేది మనం ఇచ్చేసి ఇక్కడ ఓకే అంటే సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ పేజెస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ మూవ్ పేజ్. సో ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఎక్కడికి నేను మూవ్ చేయాలనుకుంటే సో పేజ్ని నేను
అంటే నాకు ఇక్కడ ఎపీరెన్స్లో అయితే మనకేం కనిపించదు కానీ బట్ మనకి పేజెస్ని ఏమైనా మనం మూవ్ చేసుకోవాలనుకుంటే కనుక డిజైన్స్వి సో అక్కడ మనకి సాధ్యపడుతుంది. అంటే మనం ఇక్కడ పేజెస్ టూల్ అనే ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసారా మనకేమైంది, ఇక్కడ నాకు ఇండివిజువల్గా ఆ పేజెస్ అనేది నాకు ఇక్కడ ఓన్లీ 3 పేజెస్ అయిపోయినాయి చూసారా. ఇక్కడ మళ్ళీ నాకు ఏమైందంటే ఇక్కడ పేజెస్ని ఇక్కడ నేను సెర్చ్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఇక్కడ మనకి పేజెస్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆపేసాను అనుకోండి. సో ఆపేస్తే నాకేమవుతుంది, ఇప్పుడు ఈ పేజ్ నేను అంటే నాకు ఇండివిజువల్గా నేనేమైనా క్రియేట్ చేసుకోవాలి అంటే వేరేగా సపరేట్గా కావాలనుకుంటే ఆ పర్టికులర్ పేజెస్ని మనం ఇక్కడ దాని తాలూకా ఆప్షన్స్ని మనం ఇచ్చేసుకుంటే సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇక్కడ మూవబుల్ అవుతాయి అన్నమాట. అంటే ఫ్లెక్సిబుల్గా నాకు మూవబుల్ అయ్యడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ నాకు పేజెస్లో డూప్లికేట్ పేజ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే సేమ్ పేజ్ని మనం క్రియేట్ చేయాలనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అని నేను తీసుకున్నాను, ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను, ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి పేజ్లోకి వెళ్ళి ఇక్కడ నేను డూప్లికేట్ పేజ్ అని చెప్తే సో ఇక్కడ నాకు మనం ఇలా తీసుకుంటే సో సేమ్ ఇక్కడ ఏదైతే ఉన్నదో అదే పేజ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో Ctrl+0 అంటే ఫిట్ ఇన్ విండో అని అంటారు. ఇక్కడ మనం మౌస్ని స్క్రోల్ చేస్తే మనకి ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ని మనం మూవ్ చేసుకోవడానికి ఇక్కడ అవుతుంది. ఓకే, సో తర్వాత మనం ఒకవేళ ఏవైనా పేజ్ని డిలీట్ చేయాలనుకుంటే సో మనం ఇక్కడ డిలీట్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఇందులో మనకి ఇంకా ఏంటంటే ప్రింట్కి మనకి కావాలనుకున్నా కూడా ఇక్కడ మనకి దాని తాలూకా ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ప్రింట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ప్రింటర్ అది లేదు కాబట్టి మనం అక్కడ అంటే జస్ట్ మనం ఇవ్వచ్చు. అయితే ఇక్కడ నాకు చూడండి మర్జింగ్ అండ్ కాలమ్స్ అని ఉన్నది. సో ఇక్కడ అసలు కాలమ్స్ అనేవి ఉంటేనే మనం ఏమైనా చేయడానికి అవుతుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ గైడెడ్ లైన్స్. సో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఏవైనా గైడెడ్ లైన్స్ క్రియేట్ అంటే ఇక్కడ ఫర్ సపోజ్ నాకు నెంబర్ ఆఫ్ రోస్ నాకు కావాలనుకోండి, నాకు రో కాదు కాలమ్స్ కావాలి. సో కాలమ్స్ నేను 2 ఇచ్చాను. అయితే గట్టర్ అంటే స్పేస్ అని అర్థం అనమాట. సో ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి, ఇక్కడ నాకు ఏమవుతుంది అంటే ఆ పేజ్ ఒక్కటే నాకు డివైడ్ అవుతుంది. ఎందుకలా అని అంటే బికాస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజ్ నేను క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఈ యొక్క ఆప్షన్ అనేది నాకు బాగా యూజ్ అవుద్ది అన్నమాట. అంటే నాకు డిఫరెంట్ సెగ్మెంట్స్లోని మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇవి మనం ఏం చేస్తామంటే ఇవి యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. చూసారా మరి, అంటే మనం ఎగ్జాక్ట్గా ఓకే దీని మీద ఇంత గ్యాప్లోనే మనకి ఇది కావాలి, లేకపోతే ఇంత గ్యాప్లో మనం క్రియేట్ చేయాలనేది మనకు అక్కడ యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి మర్జింగ్ కాలమ్స్ అని ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ టాప్ బాటమ్ కాలమ్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూడండి నాకు ఒకే కాలమ్ ఇచ్చాడు. అంటే
ఇక్కడ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగా అంటే గ్రిడ్ లైన్స్ అంటే గైడెడ్ లైన్స్ అంటే ఏంటి, ఇగోండి ఇలా డ్రాగ్ చేస్తాం కదా రోలర్ బార్ నుండి, వీటిల్ని గైడెడ్ లైన్స్ అంటారు. అంటే జస్ట్ సపోర్టింగ్గా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకేంటి కాలమ్స్ మనం క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ కాలమ్స్ క్రియేట్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను 2 ఇచ్చాను, ఇక్కడ గట్ట తాలూకా స్పేస్ ఏమో నేను 2 ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఓకే అని చెప్తే ఇక్కడ చూసారా. అయితే దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక టెక్స్ట్ ఫ్రేమ్ తీసుకుంటే నేనేం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఓకే. సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇన్డిజైన్ అని నేను ఇక్కడ నేమ్ ఇచ్చాను, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రాపర్టీస్లోకి వెళ్తే ప్రాపర్టీస్లో ఏంటంటే నాకు ఇందులోని మనకేంటి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం ఏవైనా ఫాంట్ని యాడ్ చేయాలా, ఓకే. సో లేదు అంటే మనం ఇక్కడ ఏం చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇందులో రకరకాల ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని ఏం చేశాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాంట్ నేమ్ అనేది ఇచ్చాను. అంటే అందులో మనకి ఏది కావాలో అడుగుతుంది. సో అది మనం ఇవ్వగానే ఏమవుతుందంటే ఇక్కడ నాకు డిపెండ్ ఆన్ ద అలైన్మెంట్స్ బట్టి అలాగే దీని తాలూకా సైజుని నేను పెంచుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ చేస్తే నాకు ఇలా వస్తుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక ఫ్రేమ్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ నుండి నేను ఇక్కడ వరకు ఏం చేస్తానంటే మరొక టెక్స్ట్ని ఇక్కడ ఇలాగా యాడ్ చేసుకుంటా, ఓకే. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను అలైన్మెంట్ పెట్టుకొని సో ఇక్కడ నేను నాకు కావాల్సిన ఫాంట్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను, ఈ ఫాంట్ తాలూకా సైజుని కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్తో ఇలా యాడింగ్ చేసుకుంటాను అనమాట. అంటే టెక్స్ట్ అనేది ఒక ఎగ్జాక్ట్గా మనకి ఈ పర్టికులర్ కాలంలో మనం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ కాలమ్స్ అనేవి నాకు యూజ్ అవుతాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే కాలమ్స్ అనే ఆప్షన్ని ఎక్కువ అంటే టెక్స్ట్ కంటెంట్ రాసుకోవడానికి అప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి. అందుకని ఇక్కడ మనకి ఏంటంటే వాడు ఇస్తాడనమాట, ఓకే. సో అలాగే ఇక్కడ మనం ఎన్ని కావాలంటే అన్ని మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 1 అనగానే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ నాకు కాలం అనేది ఆటోమేటిక్గా పేజ్లోంచి రిమూవ్ అయిపోద్ది, ఓకే. ఇంకా రూలర్ గైడ్స్కి వచ్చేసరికి ఇక్కడ నాకు గైడెన్స్కి కలర్ కావాలనుకుంటే కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ వ్యూ థ్రెషోల్డ్ అంటే నాకు ఇప్పుడు ఇలా గైడెడ్ లైన్ డ్రాగ్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూసారా నాకు నేను ఏదైతే కలర్ ఇచ్చానో ఆ కలర్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇది దీని తాలూకా ఆప్షన్ అన్నమాట, ఓకే. అలాగే ఇక్కడ గైడెడ్ లైన్స్ కూడా మనం చూసాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఒక ఫర్ సపోజ్ ఒక లేఅవుట్ ఇక్కడ ఒక పేజ్ తాలూకాది మనం నేమ్ ఇచ్చేసుకొని ఇక్కడ A4 షీట్లో ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి. సో నాకు కావాలనుకుంటే ఇక్కడ వేరే లేఅవుట్ అనేది కూడా ఇక్కడ చూసారా నాకు ఇక్కడ వేరేగా క్రియేట్ అయిపోయింది, అది సపరేట్గా. అంటే అది మనకి ఓన్లీ పేజెస్లో మాత్రమే మనకి ఆ తేడా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట, ఓకే.
అలాగే ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్కి అంటే ఇక్కడ నాకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలనుకోండి. సో ఇక్కడ నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయాను. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పేజ్కి వెళ్ళాలనుకోండి, నేను ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతాను. సో నాకు ఎలాగా మనకి కావాలి అనుకుంటే ఆ రకమైన పేజెస్లోకి ఇక్కడ, అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో టు పేజ్ అని చెప్పాను అనుకోండి, పేజ్ నెంబర్ 2 అని చెప్తే నాకేమవుతుంది, ఆ పర్టికులర్ పేజ్లోకే మనం వెళ్తాం. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం గో బ్యాక్ అని ఇవ్వగానే మనకి మళ్ళీ లాస్ట్ మనం ఏదైతే ఉన్నదో అది మనకు అక్కడ క్రియేట్ అయిపోద్ది. ఓకే, అలాగే గో ఫార్వర్డ్ అని అన్నాం అనుకోండి, సో అదేమవుతుంది, మనకి ప్రీవియస్ థింగ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఆప్షన్లోకి అది ఆటోమేటిక్గా మనకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి రకరకాలుగా మనం క్రియేషన్ చేసుకోవాలంటే లేఅవుట్స్లోని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ నెంబర్ అండ్ సెలెక్షనింగ్ అనేది మనం పెట్టుకుంటే, సో మనం ఇక్కడ నెంబరింగ్ అనేది మనకి ఎలా కావాలో మనం ఇక్కడ మనకు కావాలనుకుంటే స్టైల్స్ని మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ స్టైల్లోకి మనం తయారు చేసుకున్నప్పుడు, అంటే మనం మళ్ళీ మనం వర్క్ ఓరియంటెడ్లోని తయారు చేసినప్పుడు పేజ్ నెంబర్స్ ఎలా యాడ్ చేస్తామనేది మళ్ళీ అక్కడ మనం ఎలా యాడ్ చేస్తామనేది మనం చూద్దాం. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకేటి ఉంది, ఇక్కడ ఇందులో ఇక్కడ టేబుల్ అనేది ఉంది. అంటే ఇక్కడ మనకి టేబుల్లో క్రియేట్ టేబుల్ అని మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో ఈ క్రియేట్ టేబుల్ అనే దాంట్లో చూడండి మనకి రోస్ కాలమ్స్ ఇచ్చాడు. అంటే మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి, సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఇదే క్రియేట్ అవుతుంది. అసలు ఈ టేబుల్ వల్ల నాకు యూజ్ ఏంటి అని అంటే, నేను ఏవైనా టెక్స్ట్ రాసుకోవాలనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ రెండు పార్ట్స్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను, టేబుల్లోకి వెళ్ళి టేబుల్లో టేబుల్ ఆప్షన్స్ కాకుండా సెల్ ఆప్షన్స్ ఇక్కడ మర్జ్ సెల్ అని చెప్తాను. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ సపోజ్ ఒక టెక్స్ట్ నేను టైప్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని నేను టైప్ చేసుకొని, సో నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఒక సెంటర్లోకి పెట్టుకొని ఇక్కడ నేను, సో ఇక్కడ ఇలా, అంటే నేను ఏదైనా ఒక ఇన్వాయిస్ కానీ అలాంటివి మనం ఏమైనా తయారు చేసుకోవాలనుకోండి, ఈ టేబుల్ అనే కమాండ్ మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే టేబుల్ అనేది జనరల్గా అన్ని వాటిల్లో కూడా మనకిస్తాడు. కానీ డిజైన్ పరంగా తీసుకుంటే టేబుల్ మెనూ అనేది మనం ఎక్కువగా వాడుకోం. ఎందుకనంటే ఆల్రెడీ మన దగ్గర రకరకాల షేప్స్, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. అయితే ఒక్కొక్కసారి వాటిని మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం టేబుల్ అనేది జనరల్గా మనకు కావాలనుకుంటే ఉపయోగించుకోవచ్చు. అంటే లైక్ ఎక్సెల్ షీట్ లాగా మనకు కావాలి అనుకుంటే, సో ఈ ఆప్షన్స్ అనేది, అంటే ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాక, సో టేబుల్ని మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక సెల్ ఏదో సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి రో అని చెప్పాను అనుకోండి, ఒక రో అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అలాగే ఫర్ సపోజ్ నేను ఒక కాలం అన్నాను అనుకోండి, ఒక కాలమే నాకు ఇక్కడ క్రియేట్ అయిపోద్ది. అది లెఫ్ట్ సైడా రైట్ సైడా మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే మనకి ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఈ టేబుల్ని మనం ఇలాగ డ్రాగ్ చేసుకున్నాను. అలాగే ఈ యొక్క ఆప్షన్ని నేను ఇలా పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను
ఈ రెండాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ సెల్ హారిజెంటల్ అని చెప్పాను. అంటే ఇప్పుడు నాకు ఏమైంది, అక్కడ హారిజెంటల్గా మనకు కావాలనుకుంటే అంటే ఏమైనా కంటెంట్ మనం రాసుకోవడానికి స్ప్లిట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి ఇక్కడ రకరకాలుగా మనం ఏంటంటే ఈ టేబుల్ అనే ఆప్షన్స్ని మనం ఎక్కువగా యూజ్ చేయడానికి మెయిన్ రీజన్. ఓకే, సో ఇది ఏంటంటే ఓవరాల్ టేబుల్ అనే ఆప్షన్లోనే అంటే టేబుల్ అనే మెనూలో మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే.